సర్వకాలములయందు ఆమె మనసు నా యందే ఉన్నది. ఇది నిక్కము. జై శ్రీరామ్. శ్రీరామ కథ 93వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. సీతమ్మ స్నానం చేసి అలంకరించుకున్నాక పరదాలు కట్టిన ఒక పల్లకి ఎక్కించి రాముడి దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు రాముడి ముఖంలో సంతోషం, దైన్యం, కోపం కనపడ్డాయి. అప్పుడు రాముడు, మీరు ఆవిడ్ని పల్లకీలో ఎందుకు తీసుకొస్తున్నారు? దిగి నడిచి రమ్మనండి అన్నాడు. అలా నడిచి వస్తున్న సీతమ్మని చూడడం కోసమని అక్కడున్న వానరాలు ఒకరినొకరు తోసుకుంటున్నారు. ఆ వానరాలు అప్పటిదాకా సీతమ్మని చూడలేదు. అప్పుడు సుగ్రీవుడు కొంతమందిని ఆజ్ఞాపించి ఆ వానరాలని వెనక్కి తొయ్యమన్నాడు. రాముడు అన్నాడు, ఈ సీత కోసం వాళ్ళు తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేశారు. ఇప్పుడు ఆవిడే నడిచొస్తుంటే వాళ్ళని కొట్టి దూరంగా తోసేస్తారా? వాళ్ళందరూ సీతని చూడవలసిందే. ఎవరైనా ప్రియబంధువులు వియోగం పొందినప్పుడు, రాజ్యంలో క్షోభం ఏర్పడినప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అంతఃపుర కాంతలు బయటికి రావచ్చు. ఇవాళ నేను యుద్ధభూమిలో ఉన్నాను కనుక భర్త దర్శనానికి సీత అలా రావచ్చు. నా పక్కన ఉండగా సీతని చూడటంలో దోషం లేదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, రామ, ఎవరి కోసం మనం ఇంత కష్టపడి యుద్ధం చేశామో ఆ సీతమ్మ మీ దగ్గరికి వచ్చిందన్నాడు. అప్పుడు సీతమ్మ రాముడి దగ్గరికి వచ్చి తన భర్త తన పట్ల ఆనందంగా లేకపోవటం వల్ల ఏడుస్తూ ఆ ముసుగులో నుంచి ఆర్యపుత్ర అని అలా నిలబడిపోయింది. అప్పుడు రాముడు, శత్రువులను జయించాను, నిన్ను పొందాను. ఏ దైవం యొక్క అనుగ్రహం లేకపోవడం చేత, ఏ దైవం యొక్క శాసనం చేత నువ్వు అపహరింపబడ్డావో దానికి పురుష ప్రయత్నం చేత దిద్దాను. రావణుడి సంహరించాను, నిన్ను తెచ్చుకున్నాను. అపారమైన పౌరుషం, పరాక్రమం ఉన్నవాడికి ఏదన్నా అపవాదు వస్తే వాడు తన ప్రయత్నంలో ఆ అపవాదుని పెట్టుకోలేకపోతే వాడు చేతకాని వాడని ప్రపంచం అంటుంది. అందుకని నా ప్రయత్నంతో వచ్చిన అపవాదుని తుడిచిపెట్టడానికి రాముడి భార్యని రావణాసురుడు అపహరిస్తే రాముడు ఏమీ చెయ్యలేదు అని అనకుండా ఉండటం కోసం రావణాసురుణ్ణి సంహరించాను. 100 యోజనాల సముద్రాన్ని గడిచి లంకాపట్టణాన్ని చేరి హనుమ చేసిన ఈ లంకా బీభత్సం అంతా నేటితో సార్థక్యాన్ని పొందింది. నేను ఇదంతా కష్టపడి చేసింది నా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడానికి, ఇక్ష్వాకు వంశంలో జన్మించాను కాబట్టి రాముడు చేతకానివాడు అన్న అపవాదు నా మీద పడకూడదు కాబట్టి ఇదంతా చేశాను. రాముడు సీతని తిరిగి తెచ్చుకోలేకపోయాడు అన్న కళంకం మా వంశంలో ఉండకూడదు. అందుకని నిన్ను గెలిచి తెచ్చుకున్నాను. సీత, ఇవాళ నీ చారిత్రము సంకింపబడినది. నువ్వు చాలా కాలం రాక్షసుని గృహంలో ఉన్నావు. నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? కంటి యందు జబ్బు ఉన్నవాడి దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను. నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు అపార సౌందర్య రాశివి. నిన్ను చూసినవాడు చపల చిత్తుడైతే వెంటనే నీ యందు మనసు పెట్టుకోకుండా ఉండలేడు. పరమ చపల చిత్తుడైన రావణాసురుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు. బలవంతంగా నీ జుట్టు పట్టి ఈడ్చాడు. తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. గుండెల మీద వేసుకున్నాడు. అశోకవనంలో పెట్టాడు. 10 నెలలు నిన్ను చూశాడు. నువ్వు మహా అందగత్తివి, వయసులో ఉన్నదానివి. అటువంటి నువ్వు ఖచ్చితమైన నడవడితో ఉన్నావని నేను ఎలా నమ్మను? అందుకని ఇప్పుడు నీ ఇష్టం. నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపో. లక్ష్మణుడితో కానీ, భరతుడితో కానీ, విభీషణుడితో కానీ, సుగ్రీవుడితో కానీ నువ్వు వెళ్ళిపోవచ్చు. వీళ్ళు కాదు, ఈ 10 దిక్కులలో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు. నీతో నాకు మాత్రం ఏ విధమైన ఆనందం లేదు అన్నాడు. అప్పుడు సీతమ్మ, రామ, నన్ను చిన్నతనంలో పాణిగ్రహణం చేసావే, నా చెయ్యి పట్టుకున్నావే, చాలా కాలం కలిసి దాంపత్యం జీవితం గడిపాము. నేను ఎటువంటి దాననో నీకు తెలియదా? నేనంత చేతకాని స్త్రీలాగా నీకు కనపడుతున్నానా? నేను నిజంగా అటువంటి చారిత్రము ఉన్నదానిని అని నువ్వు అనుమానించిన వాడివైతే ఆనాడు హనుమని నా కోసం ఎందుకు పంపించావు?
నేను రాక్షసుల మధ్య ఉన్నాను అని హనుమ నీకు చెప్తే మళ్ళా హనుమతోనే నేను నీ చారిత్రమును శంకిస్తున్నాను అని కబురు చేసి నేను ప్రాణాలు విడిచిపెట్టేదాన్ని. అలా చేయకుండా నా కోసం ఎందుకు ప్రాణ సంకటాన్ని పొందావు? ఎందుకు సముద్రానికి సేతువు కట్టి లంకకు వచ్చి అంత యుద్ధం చేశావు? యుద్ధంలో జయాపజయాలు విధి నిర్ణయితములు. నువ్వు గెలవచ్చు, రావణాసురుడు గెలవచ్చు. నా యందు నీకు ప్రేమ ఉంది కాబట్టి అంత ప్రాణ సంకటం తెచ్చుకున్నావు. కానీ ఇవాళ ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నావు? నేను స్త్రీని కాబట్టి ఎలా అయినా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? నా భక్తి, నా సౌశీల్యం, నా నడవడి అన్నిటినీ వెనక్కి తోసేశావు. నేను బతికుంటే రాముడికి ఇల్లాలుగా బతుకుతాను, చచ్చిపోయినా రాముడికి ఇల్లాలుగానే చచ్చిపోతాను. ఒకసారి అపనింద పడడానికి జీవితంలో సంబంధం లేదు. లక్ష్మణ చితిపేర్చు అంది. కోపంగా చూశాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడి వంక కనుగుడ్లు మిటకరిస్తూ కోపంగా చూశాడు. రాముడు అంతకన్నా కోపంగా ఎర్రటి కళ్ళతో లక్ష్మణుడి వంక చూసేసరికి లక్ష్మణుడు గబగబా వెళ్ళి చితిని పేర్చాడు. అప్పుడు సీతమ్మ, నా మనసు రాముడి యందే ఉన్నదైతే, సర్వకాలముల యందు రాముడి ధ్యానం చేసిన దానినైతే, పృథ్వీ ఆకాశం అష్టదిక్పాలకులు అంతరాత్మ అగ్నిసాక్షిగా ఉండి ఒక్క క్షణం కూడా నా మనసు రాముడిని విడిచిపెట్టనిది నిజమే అయితే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని చెప్పి అగ్నిలో దూకింది. అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైన వారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు, అదేమిటయ్యా రామా, అంత పని చేశావు? నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి, లయం చేయగలిగిన వాడివి, పరబ్రహ్మనివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్యా అన్నారు. అప్పుడు రాముడు, మీరందరూ నేను చాలా గొప్పవాడినని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కానీ నేను అలా అనుకోవటం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, రాముణ్ణి, నరుణ్ణి అని అనుకుంటున్నాను. నేను యథార్థముగా ఎవరినో మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ, సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉపదేశించిన వాడివి నువ్వు, భూమిని ఉద్ధరించిన వాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీ అందే ఉంది, అంతిమునందు ఉండిపోయేవాడివి నువ్వు కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు అని రాముణ్ణి స్తోత్రం చేశారు. తర్వాత అగ్నిహోత్రంలో నుంచి అగ్నిదేవుడు తన తొడ మీద సీతమ్మని కూర్చోబెట్టుకుని బంగారు సింహాసనం మీద పైకి వచ్చాడు. అప్పుడు ఆయన, రామ, ఈవిడ మహాపునీత, గొప్ప పుణ్యచారిత్రము ఉన్నది. ఈ తల్లి కంటితో కూడా దోషం చెయ్యలేదు. ఈవిడ పాతివ్రత్యం వల్లే రాక్షస సంహారం జరిగింది. ఈ తల్లి మనసుతో కానీ వాక్కుతో కానీ పాపం చెయ్యలేదు. నేను సమస్త జీవుల యొక్క కర్మలను చూస్తూ ఉంటాను. ఈ తల్లి యందు కించిత్ దోషం లేదు. రామ, సర్వకాల సర్వావస్థల యందు నీ నామము చెప్పుకొని నీ పాదముల యందు మనసు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ. నువ్వు ఇంకొక మాట చెప్తే నేను అంగీకరించను, ఈమెని నువ్వు స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు. సర్వకాలముల యందు ఈమె మనసు నా దగ్గరే ఉందని నాకు తెలుసు. సముద్రం చలీలు కట్టని దాటనట్టు, అగ్నిని చేతపట్టలేనట్టు సీతను రావణాసురుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ విషయాలు రేపు లోకమంతటికి తెలియాలి. చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు. సీత చారిత్ర ఏమిటో లోకానికి చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ భుజం మీద చెయ్యి వేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు. సశేషం. వ్యాఖ్యాత మీనా.